అయ్యా గొర్రెల కాపర్లారా, మీరు భయపడద్దు, మీరు బోర్లు పడవకండి. నిజంగా ఎదురు వస్తే ఎవడు బతకడు. ఒక దూత వచ్చి మొత్తినందుకు 1,80,000 మంది చచ్చిపోయారు ఒక సెకండ్లోనే. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. నేను చంపాలనో, నేను భయపెట్టాలనో, నేను ఉక్కిరి చేయాలని కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం విని, దేవుని వాక్యం ప్రకారంగా దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రతి వారిని వెలిగించి అనేక రకాలుగా ఉన్న మనల్ని శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. ఇక పాత ఆచారం ఉడలు దుమ్మితే బయటికి వెళ్ళాం. ఉడని దుమ్మిడు అనుకో, చర్చి పోవాలని బండి ఎక్కుంది, ఏదో స్టార్ట్ చేస్తాడు యజమానుడు. భార్య ఏం చేస్తుంది పాపం, ఇక భోజనం అని ఇంట్లో తయారయ్యి బైబిల్ పట్టుకొని అట్లా కూర్చోదాన్ని అంటాడు ఒకడు. అలాగే ఏం చేస్తాం, ఆగా ఏదో మర్చిపోయినాను, ఏమంటుంది ఏదో మర్చిపోయినాను. అసలు లోపల ఏముంది, ఆ తుమ్ము సాక్ష్యం. ఏమో ఎవరో దాకా పోతావో లేదో. భయం అన్నట్టు జనాలకు ఎలా ఉందంటే ఇంకా లోకాచారాలే, ఇంకా లోకపోగళ్ళే, ఇంకా పాత పద్ధతులే. పిల్లారా ఏమంటున్నాడు, భయపడుకుడి. అయ్యో మా సంతోషకరము. ఈ సంతోషము ఎవరి ద్వారా రాదు. డబ్బుంటే, ఆస్తుంటే, అందం ఉంటే ఎవరి ద్వారా రాదు. కానీ ఆ గొర్రెల కాపరులు కప్పు కొట్టుకుంటూ వాసనగా వారి జీవనోపాధిలో ఉంటున్నప్పుడు ఏం చేశాడు, దావీదుని గొర్రెల తొడిలో నుంచి పిలుచుకొచ్చాడంట. చూడండి దావీదు కీర్తనలు 78 చదవండి. 78 అధ్యాయము. తన దాసులైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. ఆ పాడి గొర్రెలను ఎమ్మడించుట మార్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ వృద్ధుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి వారిని నడిపించినాడు. పిల్లారా ఎక్కడున్నాడంట, గొర్రెల దొడ్డిలో గొర్రె పిల్లలకి పాలిస్తున్నాడు. పాడి గొర్రెలు, తల్లి పిల్ల పాడి గొర్రె అంటే చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు. అవి పుర్రేస్తాయి, అది చూడ అసహ్యంగా ఉంటాయి. అలాంటి గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దావీదుని పిలిచిన వాడుగా ఉన్నాడు. ఎక్కడో విలువ లేనివాడు, ఎక్కడో అడవి జాతుల మధ్య, ఎక్కడో తొడేళ్ల మధ్య, ఎక్కడో మరి పుల్ల మధ్య, ఎక్కడో మరి భయంకరమైన జీవితం జీవించే దావీదును ఎట్లా కోరుకున్నాడంట, తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. ఈ గొర్రెల కాపరులు కూడా ఎట్లున్నారంటే సరైన బట్టలు లేవు, వంగలేసుకొని పురుగులు. పిల్లారా ఆ పురుగులతో సరైన ఆహారం లేదు, సరైన వసతి లేదు, సరైన అందము లేదు. ఎలా ఉన్నారంటే వారికి ఏమి, వాళ్ళ లోపల కపటం ఉండదు. ఒక మాట చెప్పాలండి, ఇప్పుడున్న కపటస్తులే అందరూ. కానీ అప్పుడు గొర్రెల కాపర్లు ఎలా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, సుఖంగా ఉంటున్నారు, ఊరు చివర ఉంటున్నారు. పాపం పుణ్యం ఎరగకుండా ఎక్కడో జీవిస్తూ వాడిని గొర్రెలు మేసుకొని వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఏమంటున్నాడు, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగము మహా సంతోషం అంట. మహా సంతోషం. ఈ నెలంతా అదే చెప్పా. అయ్యారా మీకు ఏ సంతోషం ఉంది? మంచి భార్య ఉంటే, మంచి పిల్లలు ఉంటే, మంచి అందం ఉంటే అది మురుసుకుంటారు. 4 రోజులు రతన్ టాటా కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయట. చివరికి ఏమైపోయాడు, చనిపోయాడు. పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఆమె ప్రేమించాడు, ఆమె విడిచిపెట్టిపోయి. ఆమె అంటుందంట, ఇంతలోకే వెళ్ళిపోయాడా నా రతన్ అన్నాడు. ఏం చేశాడు, అయ్యా వాళ్ళ ఒక పార్శ్వ మతం పెట్టాడు. అక్కడ ఏమైంది, ఆయన బాడీ ఎక్కడో పెద్ద ట్యాంక్ మీద పెడితే గద్దలు మరి ఆ పెద్ద గరుడ పక్షులు వచ్చి పొడుచుకొని తినాలి ఆయన శరీరం. అది పార్శ్వ మతం. మళ్ళా మట్టి చేసేది కాదు అది. ఏం చేయాలా, మనం చనిపోతూ మన శరీరాన్ని, మన గుండెలను, మన ఊపిరితిత్తులని, మన కండరాన్ని, మన మెదడుని, మన రక్తాన్ని కాకులు మరి గద్దలు మరి పీనుగని ఎలా పొడుచుకొని తింటాయో
ఏమన్నాడు ఒక చోట, ఎక్కడ పీరుగుడు అక్కడ గ్రద్దలు ఉంటాయన్నాడు. ఆ గ్రద్దలు వచ్చి ఆ పీరియను పీక్కొని తినే మతాన్ని స్వీకరించాడు. మంచి మార్గాన్ని ఎన్నుకోలేకపోయాడు. డబ్బే సర్వస్వం అనుకున్నాడు, ఇదే సంతోషం అనుకున్నాడు, ఇదే ఆనందం అనుకున్నాడు. పిల్లారా, మనలో కూడా చాలా మంది అదే అనురాగం, అదే ప్రేమ, అదే సంతోషం అనుకుని ఉంటారు. ఈ 4 రోజుల ముచ్చటిది. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? కలకాలం ఈ లోకంలో ఉండేవాడు ఎవడు ప్రియుడా? కరోనా టైంలో ఎంతో మంది సంతోషంగా ఉన్నవాళ్ళు, వారికి భర్తకి సంబంధం లేదు, భర్తకి భార్యకి సంబంధం లేదు, పిల్లలకి భార్యకి సంబంధం లేకుండా ఊళ్ళే ఇళ్ళే పాశ్చాత్య దేశాల్లో, సంపన్నమైన దేశాల్లో బజార్లు మొత్తం పోయినాయి. రోడ్డు బలగొట్టి గాడి వేసి పైన జేసీ వేసి తెల్లారి మళ్ళీ యథావిధి నడిచారు. ఎంతమంది పోయారు? నిన్ను నన్ను ఎందుకు వచ్చాడంటే, నువ్వు అనేకులను సంతోషపరచాలా, అనేకులకు నీ వర్తమానం చెప్పాలా, అనేకులకి ఈ దర్శనమును, నీవు పొందిన అనుభూతిని, నీవు పొందిన మరి ఆ దర్శనములకు అవిధేయుడు కాక నీవు క్రిస్మస్ సందర్భంగా ఒక దృఢమైన నిశ్చయత నువ్వు చేసుకోవాలి. కరోనా టైంలో మా మిస్సెస్ కూడా కరోనా అందరికి వచ్చింది. మా ఇంట్లో నాకు, నా కొడుక్కి, మా పిల్లలకి మొత్తం వచ్చింది. ఇంకా మేము పరిచయకి వెళ్తుంటాం కదా, యాడో మైక్ కాడో యాడో తగిలింది వచ్చింది. మాకు బాగా అయిపోయింది. ఆమె కూడా మంచిగా, అందరం మంచిగా అయిపోయాం. 2వ వేవ్ వచ్చేవరకే ఆమె బాగా భయంకరంగా వచ్చింది. ఆయాసపడుతుంది. ఆక్సిజన్ పెట్టాము, పెద్ద హాస్పిటల్ తీసుకుపోమన్నారు. వెంటిలేటర్ కావాలి మాకు అన్నారు. 15 రోజులు హాస్పిటల్లో ఉంది. 15 రోజులు అందరూ సేవ చేసి లాస్ట్లో ఇంకా బ్రతుకుంది, ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఆ చివరి కాలంలో నన్ను పిలిచింది లాస్ట్లో, అయ్యా 15 రోజులు అయింది, ఇక మేము ఇంటికి వెళ్తాం, ఇక పర్వాలేదు డాక్టర్ అన్నాడు, ఈమెకి కరోనా తగ్గిపోయింది, ఇంటికి పోల్చాను. చివరిలో లాస్ట్ రోజు అందరూ సంతోషపడ్డా, మమ్మీ ఈరోజు ఇంటికి పోతున్నాం, మనం హాయికి వెళ్తాం, నా నాన్న పరిచయకి వెళ్ళిపోతాడు, మనం అందరం హాయిగా ఉందాం అనుకో. ఇక ఆ రోజు శనివారం తెల్లారి ఆరాధన చేసుకొని సోమవారం డిశ్చార్జ్ చేయాలి. శనివారం పిలిచింది, మేము అందరం పడుకున్నాం. నా కొడుకుని 2 బిడ్డలు పిలిచింది. పిలవగానయ్యా ప్రార్థన చేయాలి. ఎందుకమ్మా? ఆమె కరోనా వాటిలో ఉన్నప్పుడు 15 రోజుల్లో 75 మంది చచ్చిపోయారు. సెకండ్ వేవ్ 2021లో. ఎందుకమ్మా భయపడుతున్నావా? లేదు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తాను. ఓకే, ఏంటి సమస్య? ఏంది? దేవుడు ఏమైనా మాట్లాడుతున్నా నీతోని? ఆమె బాప్తిజం ఇస్తుంది, ఆమె అన్యురాలు అయినా నేను ఆమె వివాహం చేసుకున్నా. ఆమె రక్షణ ఇచ్చి ఆమెను 2 నెలలు మందిరంలో పెట్టి దేవుడు అగస్టిన్ గారితో మ్యారేజ్ చేసుకున్నాం 97లో. అప్పుడు ఆ ఎబ్రోలు పోయి ఆమెను పరిచయం చేసి, ఆమె అన్యురాలు అయినా కూడా గుంటూరు జిల్లా, మా తెలంగాణ, ఆమె గుంటూరు జిల్లా మార్చర్ల నియోజకవర్గం, పిల్లారా కల్లకుంట. అయితే ఆమెని మేము యోగం చేసుకున్న తర్వాత లోబడుతూ వచ్చింది, బాగుంది. కరోనా టైంలో కూడా ఎన్నడూ కూడా ఆరాధించకుండా ఉండలే, బల తీసుకోకుండా ఉండలే. అప్పుడు ఒకరిద్దరు పోయేది. అయ్యా మనం బాగున్నప్పుడు బల తీసుకున్నాము, సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు బల తీసుకోకపోతే ఎట్లా? ఒకవేళ మరణం మనం ఎదురుపెట్టే మనం బల తీసుకోకపోతే ఎలాగని నాకంటే ధైర్యం చెప్పేది. అయితే శనివారం రాత్రి పిలిచి అయ్యా ప్రార్థన చేయి అంటే, చేస్తానమ్మా ప్రార్థన, భయపడవాకు. ఏమైనా భయం అవుతుందా? ఏం లేదు, భయమే లేదు, చేయాలి. చేసినాక లాస్ట్లో ఓ మాట చెప్పింది, ఏంటంటే, అయ్యా నేను భయపడలే కానీ నువ్వు భయపడవాకని, నువ్వు భయపడవాకు, ఈ పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఒకవేళ ముందు నేను వెనక నువ్వు పోయినా ఎక్కడ కలుసుకుందా? దేవుడు రాజ్యంలో కలుసుకుందా అని అన్నది చెప్తుంది. ప్రార్థన చేయమన్నది. ఎప్పుడైతే ప్రార్థన చేసినామో ఆమెను అన్నది నా చేయి వదిలిపెట్టింది, నా చేయిలో బిర్రు పట్టుకుంది. ఆమెను ఎప్పుడైతే అన్నా వదిలిపెట్టగానే పిల్లలు మొత్తుకుంటున్నారు, గుడ్లన్నీ తారేస్తుంది, గుడ్లన్నీ కళ్ళము నిలబడుతున్నాయి. నేను ఆ కనుగుడు ఇట్లా కిందకనగానే కిందకు వచ్చి మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, మమ్మీ మమ్మీ మమ్మీ. నాన్న అమ్మ లేదు, ఇంకా అమ్మ మనల్ని భయపడదని చెప్పింది కదా, అదే లాస్ట్. అమ్మ నేను అక్కడ చూడాల్సింది ఇక్కడ చూడలేను నాన్న. నాన్న మా పరిస్థితి ఏంది? మధ్యలో అమ్మాయిని పోయింది, మా పరిస్థితి ఏంది? పిల్లారా
ధైర్యంగా సమాధి చేసుకున్నాం. మళ్ళీ తర్వాత మా కుమారుడు 21 సంవత్సరం, వాడు బీఫార్మా చేస్తున్నాడు. వాడు చూసి అది చలించిపోలేక వాడు కూడా కరోనా ఎఫెక్ట్ అయింది, తగ్గింది అనుకున్నాం. వాడు కూడా కొద్ది రోజులకి మహిమలోకి వెళ్ళిపోయాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, బలంగా ఉన్నట్టున్నాడు. నేనంటున్నాను, నేను ఇక ఉండలేను, నేను ఈ శరీరంలో నేను సంతోషంగా ఉండలేను. నేను ఏ తీర్మానం చేసుకొని నన్ను రక్షించుకున్నావో నా కళ్ళ ముందు నిద్రపోయినాక నేను ఎలా సంతోషంగా ఉండగలను, ఎలా నేను చెప్పగలను? ఒక 5-6 రోజులు మంచిది కాకుంటుంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఇలా ఒక 5 రోజులు మంచిది తాగను. 5వ రోజు వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఒక దూతగా ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేమును ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైను, ఆమె దోషులను తీర్చబడిను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తము 200 పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఏమంటాడంటే, నా జనులను ఓదార్చు. ప్రభా, నాకే ఓదార్పు లేదు, నా కుటుంబంలో నా భార్య పోయి, నా కుమారుడు పోయి, నేను ఏమని ఓదార్చను? ఏమని ఓదార్చడానికి నేను బ్రతకాలి? ఒక 5 రోజులు మంచిది రాకుంటుంటే అన్నం తినకుంటే బిల్సుకో చచ్చిపోతా కదా. నా భార్య అన్నది కదా అక్కడ కలుసుకుందామని, అక్కడ కలుసుకుంటా. ఇలా ఎప్పుడైతే 5వ రోజు ఈ మాట వచ్చిందో నాకు ధైర్యం వచ్చింది. నేను అనేకులను ధైర్యపరచాలా, అనేకులను ఓదార్చాలా, అనేకులను సంతోషం లేని వారు సంతోషంగా ఉండాలా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, దేవుని ఇల్లే నీకు సంఘము, దేవుని ఇల్లే నువ్వు ఆదరించాలా, దేవుని అనేకులను సంతోషపరచాలా, దేవుని అనేకులను బలపరచాలా, అనేకులను కృంగిపోయిన వారిని లేవనెత్తాలా. ఈ లోకము స్వాస్థ్యం కాదు. ఒకరోజు నీవు కూడా ఈ లోకం విడిచిపెట్టి వస్తావు. ఎక్కడికి వెళ్తావు? మా కుటుంబం ఎవరు కూడా నమ్ముకోలే, ఎవరు కూడా నమ్ముకోలే. మేము ఒక యాదవులం, గొర్రెలు కాసుకొని బతికే వాళ్ళం. చదువుకున్నాం, ఫీజు ఎవరు చదువుకున్నాం కానీ ఎవడు ముందు వెనక ఎవడైనా బలంగా ఈ ఉద్యోగం ఇస్తామన్నాడు ఎవడు లేడు. అందరూ కూడా అనాగరికులు. ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి కానీ ఒక ప్రేమించే మనసు ఎవడికి లేదు. ఎవడు దారి వాడే. 1989 సంవత్సరంలో నేను యేసు ప్రభువుని అంగీకరించా. భయంకరంగా చేతబడి చేశారు ఆస్తి కొరకు. మా మేనమావల ఆస్తి కొరకు ఏమైపోయారంటే, చిన్నప్పుడే వీడు మా దగ్గర ఉంటే మా ఆస్తి ఎంత పోతుందని ఒక మారుగల్లి దగ్గర నేను పెంచబడ్డా. చాలా స్టోరీలు చెప్పాలంటే. అయితే భయంకరంగా 12వ తరగతి 11లో ఇంటర్మీడియట్ స్టేజ్లో సాగర్ చదువుతున్నప్పుడు దేవుడు అమోఘంగా రక్షించుకున్నాడు. ఎందుకంటే నేను భయంకరంగా ఎప్పుడో చనిపోవాల్సిన వాడు 89లో 19 ఏట. అయితే దేవుడు ఆ రోజు భయంకరంగా నేను వేదన పడి వ్యాధితో మొత్తబడి భయంకరంగా మొత్తుకుంటూ కేకలు వేస్తుంటే నా చేతులని కాళ్ళని కట్టేసి పడేశారు. అవి తెంపుకొని పోయేవాడిని. భయంకరమైన శక్తులు నా మీద ఉండి ఎంతో నేను విరమించేది, కోపడేది, మొత్తుకునేది, ఒళ్ళంతా గాయమైపోయింది. పిల్లారా, ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా చుట్టూ అన్ని కూడా భయంకరమైన శక్తులు నన్ను తినాలని ఎగబడుతున్నప్పుడు దేవుడు వాటి మీద ఒక నుప్పుర వేసి మొత్తం కాలిపోయినాయి. దేవుడే ఇప్పుడు అంటున్నప్పుడు తెలియదు. మొత్తం కాలిపోయినాక ఏమంటున్నారు, తర్వాత పడుకున్నాను, చచ్చిపోయాను నేను కూడా అనుకోని అలానే ఉన్నాను. తర్వాత లాస్ట్కి ఏమైందంటే, మళ్ళా పడుకున్న తర్వాత ఏం వాయిస్ వచ్చిందంటే, నీ జీవము ఏర్పడిదో, నీ ఊపిరి ఏర్పడిదో, నీ ప్రాణం ఏర్పడిదో, ఈ దుష్ట శక్తుల ప్రభావం నుంచి విడిపించబడి నీవు ఇప్పుడు ఒక సజీవంగా ఉన్నావంటే నీ ప్రాణం ఏర్పడిదో, నీ జీవం ఏర్పడిదో జ్ఞాపకం చేసుకోమని ఒక దేవుడు చెప్తా ఉన్నాడు. తెల్ల బట్టలు వేసుకో. ఎందుకయ్యా నాకు అవసరం లేదంటున్నారు. అయినా కూడా రిపీట్ చేస్తున్నాడు.
నేను పడుకొని చూసి మళ్ళీ చెప్తున్నాడు తెల్లవారినేమో పోరాడుతూనే ఉన్నాడు. అప్పుడు లేచి చదువుకున్నాను కదా, ఒక పేపర్ బుక్ మీద రాసుకుని ఏరుగాను. నాకు తెలియదు, ఆ బైబిల్ అంటే తెలియదు, ఏ క్రీస్తు అంటే తెలియదు, ఎవరు తెలియదు. తర్వాత యోబు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనమని రిపీట్ చేస్తా ఉంటే దాన్ని నేను చదివి రాసి పెట్టుకున్నా. చదవండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. నా జీవం వంటి ఊపిరి అని జ్ఞాపకం చేసుకున్నాను, నా కన్నుగను మేలు చూడదు. ఏమంటా? నా జీవం వంటి ఊపిరియే. ఎవరైనా బైబిల్ పట్టుకొని చదువుతా ఉన్నాడు పుస్తకాన్ని. నేను రాసి చూశాను, అందరూ అడిగాను ఇది ఎక్కడైనా చెప్తారా, ఈ కలభావం చెప్తారంటే ఎవరు చెప్పరా? అందులో ఒక హెడ్మిస్టర్, ఆ హెడ్మిస్టర్ ఆమె సావుకురాలు, మరి ఆమె వస్తుంది అయ్యా చెప్తుంది అన్నప్పుడు ఆమె బైబిల్ తీస్తుంది చెప్తుంది. ఇదే మాట రాస్తున్నాను, అదే మాట 89లో నేను ఫీడ్ చేస్తున్నాను. పిల్లారా, ఆ జీవం నాకు ఇచ్చినాడు, ఆయన ప్రాణం నాకు ఇచ్చినాడని తర్వాత ఒక 25 రోజులు నేను బాగా జ్ఞానించాను. నాలో శక్తి వచ్చింది, నా బలహీనత అంతా పోయింది, రోగం అంతా పోయింది. పిల్లారా, నా మొడచాలు అన్నీ కూడా పీకి ఆ కిస్తులో వేసి పడేశాను. ఆ తర్వాత ప్రభుని ఎరిగాను. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళు చదువుకున్నాను, మంచి జాబ్ చేశాను. పిల్లారా, అన్నీ కలిగి ఉన్నాను. కానీ చివరికి దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు సేవకి వెళ్ళిపోవాలి, ఇక నువ్వు ఉండడానికి వీల్లేదు. 10 సంవత్సరాలు ఎఫ్సీ పీటర్ గారితో పనిచేశాను, విమాన్ రెడ్డి గారితో, ప్రసాదరావు గారు ఉండేది, ఎక్కడంటే అక్కడ పోయేది ఆదివారం, మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకునేవాడిని. ఎప్పుడైతే ఇక నా భార్య నా కుమారుడు పోయిండో అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, 2021లో భయపడుకుము, దిగులు పడుకుము. యెషయా 47:10 నాకు వాగ్దానం ఇస్తే భయపడుకోమంటే ఏమనుకున్నాను? పిల్లారా, అదే మాట అన్నది, అయ్యా నువ్వు భయపడవా, నువ్వు ఎరిగావు ప్రభుని, తర్వాత నేను ఎరిగాను. కాబట్టి ఏమన్నది, అక్కడ కలుసుకుందాం. దేని గురించి నువ్వు భయపడొద్దు, దేని గురించి తప్పు చేయొద్దు, పిల్లల్ని ఇబ్బంది పెట్టవాకు, నువ్వు చాలా మంచివాడివి అని 4 మాట్లాడేది ఆమె అనే వారికి క్లోజ్ అయిపోయింది. పిల్లారా, ఎప్పుడు ఏ జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి కూడా తెలియదు. మరి మీ జీవితంలో అన్ని కష్టాలు రాకపోవచ్చేమో, నాకే వచ్చి అనుకోవచ్చేమో, అయినా పర్వాలేదు, నేను ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషిస్తాను. ఎందుకంటే ఆయన రక్షించుకున్నాడు. ఈ లోకము స్థిరము కాదు, ఈ లోకము ఎప్పుడు నాతో ఉండదు. ఎంతో ప్రేమించే ఈ మహామండలంలో ఒక రోజు నువ్వు విడిచిపెట్టారా? నువ్వెంతో ప్రేమించే నీ భార్యను విడిచిపెట్టారా? ఎంతో ప్రేమించే నా భార్యను వదిలిపెట్టాను. పిల్లారా, ఏమంటున్నారు? అయ్యా ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం. చూడండి, చివరిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకున్నాను. ఇదిగో కన్యక గర్భవతి